ఇప్పుడు శివాజీ ఉన్నాడండి, నువ్వు కొన్ని సినిమాల్లో చాలా పోకిరివాడిగా నటించాడు, అసలు కథ డిమాండ్ చేసింది అంటారు. కథ డిమాండ్ చేసింది అంటారు. అట్లాగే ఇప్పుడు అనసూయ చేయాలనుకుంటున్న షోలకి నాకు షో డిమాండ్ చేసింది అంటారు. షో వరకు కాదు కదా, ఇప్పుడు బయట తను అంటే తను ఏం చేస్తుంది, తన ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతుంది. ఇది చాలా మందికి అభ్యంతరకరంగా ఉంది. నేనేమంటున్నాను, ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు కదా, ఒకవేళ ఈమె వల్ల సొసైటీ నాశనం అవుతుంది అని చెప్పి కదా కంప్లైంట్ చేస్తే అయిపోతుంది కదా. ఎవరైనా అంత ఇబ్బంది ఉన్న వాళ్ళు అంత శివాజీ కూడా చేయొచ్చు. అయితే అసలు కాదు, సమాజం మీద మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే, సొసైటీ నాశనం కాకూడదు అని మీరు అనుకుంటే, ఎవరైనా సరే ఇంత మాట్లాడుతున్న శేఖర్ భాష లాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే మీరు వెళ్ళండి, కోర్టుకు వెళ్ళండి. మనకి ఖచ్చితమైన చట్టం ఉంది. అబ్సినిటీ అనేది ఒక అశ్లీలం, అసభ్యం అనే దానికి చట్టం ఉంది. దాని ప్రకారం మీరు కేసు వేయండి, కోర్టు ఏం చెప్తుందో చూడండి. అనసూయ ఎలాంటి బట్టలు వేసుకోవాలి అని నన్ను అడుగుతున్నారు కొంతమంది. నేనెవరిని చెప్పడానికి? అంతే, మీ దగ్గర లేదు ఆన్సర్ లేదు. నేను కాదు, ఎవరు మాట్లాడటానికి లేదు. ఎవరైనా మాట్లాడదలుచుకుంటే కోర్టును అడగండి వెళ్ళి. ఈవిడ వల్ల ఇలాంటి బట్టలు వేసుకోవటం వల్ల మా పిల్లలకే డైరెక్ట్గా ఇబ్బంది అవుతుంది, ఆమె అలాంటి బట్టలు వేసుకోకూడదు అని చెప్పి వెళ్ళండి.